హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా పేరు ఆశ. మేము యూఎస్‌లో ఉంటున్నాము. యూఎస్ డాలస్‌లో ఉంటున్నాం. సో, ఇక్కడ లైఫ్ స్టైలు, ఎక్స్‌పీరియన్స్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత మన కల్చరు అండ్ వెదర్ ఇలా అన్ని డిఫరెన్సెస్ నేను నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. సో, నాకు కూడా యూఎస్ కొత్తనే. సో, మ్యారేజ్ అయ్యాక నేను యూఎస్‌కొచ్చాను. సో, ఈ 1 ఇయర్‌లో నేను 2 స్టేట్స్ మారాననమాట. సో, అందుకే ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ మా పేరెంట్స్‌కి కూడా ఇక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కదా! సో, అలా అన్నీ నేను ఇక్కడ ఇలా వీడియోలో వాళ్ళకి షేర్ చేస్తున్నాను. సో, ఈరోజైతే మనం డాలస్‌లో ఉన్న గలేరియా మాల్‌కయితే వచ్చేసాము. సో, ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 45 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ మాల్ ఎలా ఉందంటే లైక్ మన హైదరాబాద్ ఇనార్బిట్ మాల్, ఏఎంబీ మాల్ అలానే ఉంది లోపల. బట్ దానికన్నా ఇది చాలా కొంచెం పెద్దది. సో, రండి నాతో పాటు లోపలికైతే వెళ్ళి చూసేద్దాం. సో, మనమైతే బనానా రిపబ్లిక్ స్టోర్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ కింద అయితే ఇలా ఉందన్నమాట. సో, మాల్ అంటే ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. అది ఇండియా అయినా, యూఎస్ అయినా. బట్ ఇక్కడ గూడా ఎక్స్‌పెన్సివ్‌గానే ఉన్నాయి అన్నీ. చెప్పాను గదా! మాల్ చాలా పెద్దది కంపారిటివ్‌లీ ఇండియా మాల్స్‌తో చూస్తే. సో, అలానే ఉందనమాట. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. మనం ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాము. ఈ స్టోర్ చాలా పెద్దదంటే పెద్దది. సో, ప్రైజెస్ గూడా అలానే ఉన్నాయి. చూస్తే షాక్ అయితున్నా అనమాట. సో, నేను గూడా ఫస్ట్ టైం మాల్‌కి రావడం యూఎస్‌కొచ్చినంక అది డాలస్‌లో ఫస్ట్ టైం మాల్ విజిట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని జెప్పేసి చూస్తున్నాను అంతా. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మన దగ్గర గూడా ఇలానే క్లాస్‌గా అంతా బావుంటుంది గదా! సో, నాకనిపించిందనమాట ఈ మాల్ అంటే యూఎస్ మాల్ అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటదేమో అని అనుకున్నాను. బట్ ఏం లేదు. మేబీ ఇక్కడ ఇన్‌స్పైర్ అయ్యి అక్కడ బిల్డ్ చేశారేమో అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదనమాట. ఐస్ మీద స్కేటింగ్ చేస్తున్నారు. సో, చాలా అంటే చాలా బావుంది. అండ్ ఈ డెకరేషన్ అయితే సూపరుంది. సో, నాతో పాటు చూసేసేయండి. ఎంత బాగా వాళ్ళైతే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారో. ఐస్ మీద మంచిగా స్కేటింగ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు మంచిగా ఫ్రీగా, కంఫర్ట్‌గా దాని మీద స్కేటింగ్ చేస్తుంటే రాని వాళ్ళు ఈ కార్నర్‌కి ఆ రాడ్‌ని పట్టుకొని మెల్లమెల్లగా ఎళ్తున్నారు. ఏంటంటే పడ్డామంటే కింద అంతే. దెబ్బలు బాగా గట్టిగానే తగులుతాయి. ఎందుకంటే ఐస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఐ మీన్ ఈ మాల్ వచ్చి ఆల్మోస్ట్ 4 ఫ్లోర్స్ ఉందనమాట. సో, ఆ కార్నర్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది గదా! సో, అది రోలెక్స్ స్టోర్ అనమాట. సో, మేము దాంట్లోకి గూడా ఎళ్ళాము. బట్ అక్కడ వీడియో అయితే ఎలో లేదు. అండ్ ఫుల్ సెక్యూరిటీ గూడా ఉంది. అందులో ఒక పోలీస్ ఆయన గూడా ఉన్నాడు. సో, వీడియో అయితే నాట్ అలౌడ్ అన్నారు. సో, అందుకని చెప్పేసి మేమైతే ఎళ్ళి అండ్ కుమార్ అయితే కొన్ని ట్రై చేశాడు. సో, అవి గూడా నేను ఫోటోస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో, వాళ్ళైతే మాకు ఒక బుక్ కూడా ఇచ్చారనమాట. సో, అందులో చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ స్టోర్ గురించి అండ్ అది ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అని మొత్తం ఉన్నాయన్నమాట అందులో. అండ్ ఇక్కడైతే ఈ స్టోర్‌లో ఓన్లీ లిమిటెడ్ కలెక్షనే ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ అయితే ఇంకా హ్యూజ్ కలెక్షన్ చూడొచ్చని అయితే వాళ్ళు చెప్పారు. సో, మనమైతే అంత కాస్ట్ పెట్టి అయితే కొనలేం గదా! జస్ట్ మేమైతే అలా ఎళ్లి ఎక్స్‌ప్లోర్ చేసాము. ఎలా ఉంటుంది, ఏంటి అని జెప్పేసి. చూసిన వాటిలో బానే ఉన్నాయి. బట్ కలెక్షన్ అయితే కొద్దిగానే ఉంది. అండ్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారొచ్చి చూడాలి. కొనడానికి గాదు. జస్ట్ విండో షాపింగ్ అనమాట. సో, మీరైతే చూసేయండి. ఈ స్కేటింగ్ ఎలా ఉంది, ఏంటి అని జెప్పేసి.
ఇది విక్టోరియా సీక్రెట్. ఇక్కడ నుంచి మాల్ మొత్తం ఎలా ఉంది, ఏంటి అనేది నేను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను. సో, మొత్తం మీరే చూసేసేయండి ఎలా ఉంది, ఏంటి అని. సో, మీ అందరికీ తెలుసు కదా జారా. సో, లోపటికైతే ఎళ్లి చూద్దాం అనుకున్నాం. సో, చెప్పాను కదా మాకు రోలెక్స్ వాళ్ళు ఒక బుక్ ఇచ్చారని చెప్పేసి. సో, అదే అనమాట. కుమార్ హ్యాండ్‌లో ఉంది. అంత ఊరికనే ఎందుకు తిరగడం, ఈ బుక్‌లో చూడండి డిజైన్స్ ఏమన్నా కావాలంటే మాకు కాల్ చేయండి అని చెప్పి వాళ్ళైతే మాకు ఆ బుక్ ఇచ్చారు. సో, మేము కూడా అలానే గాని తీసుకున్నాము. అండ్ జారాలో అయితే ఇలా ఉన్నది కలెక్షన్ మొత్తం. ఇదైతే $45 ఉంది ఒక్క షర్ట్. ఇందులో కలెక్షన్ అయితే అంత ఓకేలా ఉంది. ఏం కలర్‌ఫుల్‌గా అయితే ఏం అనిపియలేదు. అండ్ మేమొచ్చిన టైంలో అయితే ఎక్కువ ఆఫర్ అయితే ఏం లేదు. అండ్ ఈ మాల్‌లో ఇంకా చూడాల్సినవి ఏంటంటే ఇలా చిన్న చిన్న పిల్లలే మంచిగా క్యూట్‌గా రెడీ చేసి తీసుకొనొస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళని మనం వీడియో తీయొద్దు. పిల్లలని అస్సలు తీయొద్దనమాట. జస్ట్ అది ర్యాండమ్‌గా వచ్చేసింది. సో, వాళ్ళనే ఫోకస్ చేసి మాత్రం వీడియో అయితే యూఎస్‌లో తీయొద్దు. అండ్ వాళ్ళ పిల్లల దగ్గరికెళ్ళి మనం ఇండియాలో అయితే ఎవరైనా పిల్లలు మనకి ముద్దొస్తే ఎళ్లి మాట్లాడడం, ఇలా ముట్టుకోవడం అలా చేస్తాం కదా! సో, యూఎస్‌లో అలా చేయకూడదు. అండ్ వాళ్ళకిష్టం ఉండదనమాట. మనం సైలెంట్‌గా దూరం నుంచే చూడాలి. బట్ దగ్గరికెళ్ళి వాళ్ళని అట్లా అనడం అయితే ఏం చేయకూడదు. సో, అదనమాట ఇక్కడ కల్చర్. సో, ఒకవేళ మనం అలా చేస్తే వాళ్ళు పోలీసులకైతే కంప్లెయింట్ చేస్తారు. సో, పోలీసులొస్తారనమాట. వచ్చి మనకి వార్నింగ్ ఇస్తారు. సో, అదే అనమాట. ఇలా ఉంటాయి అన్నమాట యూఎస్‌లో చాలా తెలియని రూల్స్ అనమాట. మనం మెల్లమెల్లగా అన్నీ తెలుసుకోవాలి. సో, నేను గూడా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉన్నాను. సో, ఒకటైతే మీకు షేర్ చేశాను. చూసారు కదా! ఓల్డ్ నేవీ స్టోర్ అది. అండ్ పైకొస్తే ఇలా ఉంది. ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్. అందుకే మేము కూడా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా! మొత్తం క్లీన్ చేసేస్తున్నారనమాట. క్లోజ్ చేసేసారు. అండ్ ఇక్కడ స్కేటింగ్ చేయాలంటే టికెట్ తీసుకోవాలి. కింద అక్కడ బ్లూ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా! కౌంటర్. సో, అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట మనం. సో, మాల్ క్లోజింగ్ టైం కాబట్టి అంతా క్లీన్ చేస్తున్నారు. సో, మనం కూడా వెళ్ళిపోదాం. అండ్ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. సో, క్లోజ్ అయ్యే టైం అయింది కాబట్టి అవి అన్నీ అలా కవర్ చేసేసారనమాట. క్లోజ్ చేసేసారు. సో, మనం స్లోగా కిందకైతే వస్తున్నాము. మాల్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం రావాలనుకుంటున్నాను. మంచిగా టైం పాస్ అవుతుంది. సో, మార్నింగ్ అయితే వచ్చినప్పుడు మేము ఆఫ్టర్‌నూన్ అలా వచ్చాము. అప్పుడైతే బాగా ఫుల్‌గానే ఉండే రష్. ఇప్పుడైతే ఏం లేదు. క్లోజింగ్ టైం కదా! అందరూ వెళ్ళిపోతున్నారు. సో, మనం కూడా బయటకైతే వెళ్ళిపోదాం. సో, బనానా రిపబ్లిక్ స్టోర్ నుంచి ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. సో, మనమైతే కార్‌లో ఆల్రెడీ వచ్చేసాము. సో, మార్నింగ్ అయితే పార్కింగ్‌కి చాలా టైం పట్టింది. ఒక క్యూలో వచ్చాము. సో, ఇప్పుడు కూడా ఈజీగా వెళ్ళిపోతామా అంటే లేదు. ఇప్పుడు కూడా క్యూ ఉంది. బట్ కంపారిటివ్‌లీ మార్నింగ్ దాంతో చూస్తే ఇది చాలా కొంచెం బెటరే మనకి. అండ్ పార్కింగ్ లాట్ అయితే చాలా పెద్దగా ఉంది కింద. సో, మేము ఇక్కడ తిరుగుకుంటూ ఎగ్జిట్‌కి అయితే అలాగైతే వచ్చేసాము. సో, మార్నింగ్ మనం ఎంటర్ అయిన స్టోర్ అది బనానా రిపబ్లిక్. అండ్ ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. సో, బయట అయితే ఇలా ఉంది. ఇక్కడ చిన్న ఫౌంటైన్ కూడా ఉంది. సో, ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది. బట్ బెటరే మనం తొందరగా బయటకైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిపోతే ఆల్మోస్ట్ ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. అండ్ బ్యాక్ టు హోమ్.
If you like this video, please subscribe to my YouTube channel, and thank you so much for watching this video till the end. Take care. Bye bye. See you in another vlog. Be happy, be kind to everyone. Bye bye.